హలో గైస్, నేనైతే బెటా బ్రీడింగ్ అనేది చేశాను. మన లాస్ట్ వీడియోస్లో చూసుకుంటే కొత్త ఫైటర్ని అయితే తీసుకొచ్చాను కదా మన హాబీలోకి, రాఘవ్ అని. సో దాన్ని అయితే బ్రీడింగ్ అనేది చేశాను, పెట్టాను. మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి నాకు అయితే. సో దాని యొక్క బెటా బ్రీడింగ్ అనేది వీడియో అనేది తీసి నేను లాంగ్ లెంత్ వీడియో అనేది చేశాను. సో ఇక్కడ మీరు చూస్తున్న షార్ట్ కిందే లింక్ అనేది ఉంది. సో అది ప్రెస్ చేస్తే మీరు డైరెక్ట్గా లాంగ్ విండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో అక్కడంతా మీరు అంతా చూడొచ్చు. ఈ వీడియో దేనికోసం అంటే, ఎవరైతే బెటా బ్రీడింగ్ చేద్దాం అనుకుంటున్నారో బిగినర్స్, వాళ్ళు చేసే మిస్టేక్స్, ఇంకా ఆ మిస్టేక్స్ని ఎలా కవర్ చేయాలి, ఇంకా బెటా బ్రీడింగ్ చేస్తున్నప్పుడు ఏ ఏ జాగ్రత్తలు అనేది తీసుకోలేదని చెప్పాను. సో ఇంకా ఫర్దర్ వీడియోస్ అనేవి వస్తాయి. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే, బ్రీడింగ్ సెటప్ అనేది చేసుకుని దాంట్లో ఫీమేల్ని అయితే వదులుకున్నాను, రిలీజ్ అనేది చేసేసాను అనమాట. ఫీమేల్ని నెమ్మదిగా మనమైతే రిలీజ్ అనేది చేయాలి, సడన్గా అయితే పంపకూడదు. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారిగా పెడితే ఫైట్ అనేది అవుతుంది. ఒక 24 అవర్స్ తర్వాత ఇవి బ్రీడింగ్ అయితే అయినాయన్నమాట. ఇదిగోండి మీరు చూసారు కదా, బ్రీడింగ్ అనేది అవుతుంది. ఇక్కడ బబుల్ నెస్ట్ కట్టి ఆ బబుల్ నెస్ట్ కింద మేల్ ఫీమేల్ అనేది వెళ్ళి ఇలా ఎంబెడ్స్ అనే ప్రక్రియతో మన మేల్ బెటా అనేది ఫీమేల్ బెటా యొక్క ఎగ్స్ని అయితే బయటకు అనేది లాగుతుంది అన్నమాట. ఇలా చేసి దాని యొక్క ఎగ్స్ అన్నిటిని కూడా దాని మౌత్తో జాగ్రత్తగా పట్టుకొని బబుల్ నెస్ట్లో అయితే పెడుతుంది. ఇలా మనం బెటా బ్రీడింగ్ అనేది ఈ స్టెప్స్ ఫాలో అయ్యి ఖచ్చితంగా చేస్తే మీ బెటా బ్రీడింగ్ అనేది ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవుతుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో